సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఈ సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. ఇండిపెండెన్స్ డే హాలిడే సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు బాక్స్ ఆఫీస్‌కి అయితే బోల్డ్ అంత సందడి వచ్చింది. చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ అన్నీ కూడా ప్రేక్షకులతో కళకళలాడాయి. కల్కి మూవీ తర్వాత మళ్ళీ ఈ వీకెండ్ లోనే ప్రేక్షకులతో తెలుగు థియేటర్స్ నిండుగా కనిపించాయి. ఇండిపెండెన్స్ డేని సినిమాలు చూస్తూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనే ఆనవాయితీ తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ ఉంది. ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని అన్ని లాంగ్వేజెస్ లోనూ మంచి మంచి సినిమాలే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్కి వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్ ఈ రెండు సినిమాలకి రిలీజ్ కు ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా ఈ రెండు సినిమాలని ఆదరించాలి అని ఊబిళ్ళూరారు. మంచి ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశారు. ఆ రెండు సినిమాల్లో ఉండే మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలి, అవసరమైతే రెండు సినిమాలకి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ఇచ్చేయాలి అని తెలుగు ప్రేక్షకులైతే ఆసక్తిగానే ఆ సినిమాల కోసం ఎదురు చూశారు. నిజంగా మంచి టైం, ప్రేక్షకులు కూడా రైట్ మూడ్ లో ఉన్నారు. ఖచ్చితంగా రెండు సినిమాలకి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ పడిపోయి ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ఆసక్తికి అంచనాలకి దరిదాపుల్లో కూడా లేవు. రెండు సినిమాలకు సంబంధించి ఎర్లీ షోస్ పడగానే అవి కంప్లీట్ అయిపోగానే బండారం బయటపడిపోయింది. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రాలేదు. రిలీజ్ కు ముందు జస్ట్ బిల్డప్ తో మాత్రమే ఎగిసి పడ్డాయి అని ఆ రెండు సినిమాలకు సంబంధించి కూడా ప్రేక్షకుల్లో ఒకే రకమైన అభిప్రాయం వినిపిస్తా ఉంది. రిలీజ్ తర్వాత ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ బచ్చన్ ఈ రెండు సినిమాలకు సంబంధించి మేకర్స్ ప్రమోషనల్ స్టఫ్ బాగా చూపెట్టారు. ప్రమోషనల్ కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేశారు. ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి, ప్రేక్షకుల్ని ఏమార్చడానికి మాత్రమే ప్రమోషనల్ స్టఫ్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నారు. అంతేగాని సినిమాలో ఉన్న కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నట్టు అనిపించలేదు అని బలంగానే పబ్లిక్ లో టాక్ వినపడుతుంది ఈ రెండు సినిమాలకు సంబంధించి. మిస్టర్ బచ్చన్ ఈ సినిమాకి సంబంధించి ఓ రకమైన ప్రమోషన్ జరిగింది. హీరోయిన్ భాగ్యశ్రీని ఇంట్రెస్టింగ్ గా చూపెట్టి, గ్లామరస్ గా చూపెట్టి, ఆమెకు సంబంధించిన పోస్టుల్ని వదిలి సినిమా మీద ఓ హైప్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ హైప్ రిలీజ్ కు ముందు రోజు పడిన ప్రీమియర్స్ కే చల్లబడిపోయింది, చప్పబడిపోయింది, మొత్తంగా గాలి తీసేసినట్టు అయిపోయింది. రిలీజ్ కు ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేయటం అనే ఆనవాయితీ నడుస్తా ఉంది టాలీవుడ్ లో. పోతే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓ అడుగు ముందుకు వేశారు, కొంచెం అడ్వాన్స్ అయ్యారు. మొన్నటి వరకు చూసుకుంటే ఏ సెంటర్స్ లో మాత్రమే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ పడేవి. మిస్టర్ బచ్చన్ కి బీసీ సెంటర్స్ లో కూడా ప్రీమియర్స్ వేశారు. మంచి పరిణామమే. సినిమాలో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా రిలీజ్ రోజున సినిమాకి వండర్ఫుల్ గా కలిసి వస్తుంది. కంటెంట్ బాగున్నప్పుడే సీన్ రివర్స్ అవుద్ది, డామేజ్ కథ అడ్డం తిరుగుద్ది. మ్యాటర్ క్లియర్ గానే అర్థమైంది. మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి సీన్ రివర్స్ అయ్యింది అని. ప్రీమియర్స్ పడకపోయి ఉన్నట్టయితే పరువు ఘోరంగా పోయి ఉండేది. హరిశంకర్ది, ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియాది. మాస్ మహారాజా రవితేజ పరువు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ మూవీని ఓవర్ గా హైప్ చేసింది ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ హరిశంకరే. ప్రీమియర్స్ పడుండకపోతే సినిమాకి ఫస్ట్ రోజున 5 కోట్ల కంటే తక్కువ గ్రాస్ వచ్చుండేది, 3 కోట్ల కంటే తక్కువ షేర్ వచ్చుండేది. ప్రీమియర్స్ పడటం మూలంగా కాస్త పరువు నిలబడింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్ సినిమా 7 కోట్లకు పైన గ్రాస్ చూసింది, 5 కోట్లకు పైన షేర్ చూసింది. ఆ వచ్చిన 5 కోట్ల షేర్ లో కూడా 4.5 కోట్ల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల నుండే వచ్చింది. హరిశంకర్ ని, మాస్ మహారాజా రవితేజని ఎప్పటి మాత్రమే ఓవర్సీస్ లో సీరియస్ గా పట్టించుకోలేదు. జస్ట్ మామూలు కలెక్షన్స్ మాత్రమే ఇచ్చారు. సినిమాకి క్రియేట్ అయిన హైప్ ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ మూవీకి పెద్ద నెంబర్స్ నే ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ అయితే ఏ ఏరియాలోనూ సినిమాకి కనిపించలేదు. పర్వాలేదు అనిపించే నెంబర్స్ మాత్రమే ఫస్ట్ రోజు వరకు పడ్డాయి. రెండో రోజు నుంచి ఆ నెంబర్స్ కూడా కష్టం అని అర్థమవుతుంది. నైజాంలో పర్వాలేదు కానీ సీడెడ్, ఉత్తరాంధ్ర వంటి మాస్ ఏరియాల నుండి కూడా సినిమాకి ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ పడలేదు. పరువు నిలబడింది అని అనుకోవటమే కానీ ఓవరాల్ గా చూసుకుంటే డిసప్పాయింటింగ్ ఫస్ట్ డే అనే చెప్పాలి మిస్టర్ బచ్చన్ మూవీకి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. టాక్ కూడా బలంగా నడుస్తుంది సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి. పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా ఆ పైన సినిమాని పలవలుగా వైరల్ చేస్తున్నారు ట్రోల్స్ తో సోషల్ మీడియాలో. సినిమాకి హైప్ క్రియేట్ చేసే ఉద్దేశంతో హరిశంకర్ మాత్రం ట్రోల్స్ కి అవకాశం ఉండేలాగా గేమ్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఆ గేమ్ మాత్రం సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ గానే నడుస్తుంది.
ట్రోలర్స్ కే కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. సినిమాకి సంబంధించి అయితే పరిస్థితి నెగిటివ్ గానే ఉంది. మంచి వీకెండ్ కలిసి వచ్చిన ఆ అడ్వాంటేజ్ సినిమాకి ఉపయోగపడేలాగా కనిపించడం లేదు. మిరాకిల్ జరిగితే తప్పించి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాల నుంచి తప్పించుకోలేని పరిస్థితి. చూడాలి మరి శనివారం ఆదివారం సినిమాకి సంబంధించి ఏదైనా అద్భుతం జరుగుద్దేమో. డబుల్ స్మార్ట్ సినిమాకి సంబంధించి కూడా కంప్లీట్ గా సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. సినిమాకి సంబంధించి కూడా స్ట్రాంగ్ నెగిటివ్ టాక్ పబ్లిక్ లో స్ప్రెడ్ అయింది. దానికి తగ్గట్టుగానే సినిమా కలెక్షన్స్ లో కూడా డ్రాప్ కనిపించింది. ఈవినింగ్ షోస్ కి వచ్చేప్పటికే ఎర్లీ షోస్ కి ఎర్లీ మార్నింగ్ షోస్ కి బీసీ సెంటర్స్ లో కూడా మంచి ఆక్యుపెన్సీస్ కనిపించాయి. కానీ మార్నింగ్ షోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం మొదలు పెట్టింది. దాని ఎఫెక్ట్ ఈవినింగ్ షోస్కే కనిపించింది. సినిమా మంచి టాక్ తెచ్చుకున్నట్టయితే మాత్రం 15th రోజున ఖచ్చితంగా మిరాకిల్ నెంబర్స్ పెట్టుండేది బాక్స్ ఆఫీస్ దగ్గర. పోతే చేయలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన నెంబర్స్ను కూడా 2 తెలుగు స్టేట్స్ వరకు వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేయలేకపోయింది. డబుల్ స్మార్ట్ కాంబినేషన్ మీద సినిమా మీద ప్రేక్షకులు అయితే ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే లైగర్ ఫ్లాప్ తర్వాత వస్తుంది కాబట్టి పూరి కంబ్యాక్ అవుతారో లేదో అన్న అనుమానం ఉంది. కానీ ఎప్పుడైతే సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చిందో సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్స్ పెరిగాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. కానీ ట్రైలర్ తో ఏర్పడిన ఎక్స్పెక్టేషన్స్ ఎండమావులని అర్థమైంది సినిమాలో ఉన్న కంటెంట్ చూసిన తర్వాత. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ మీద ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ మీద బిజినెస్ వర్గాలకు కూడా ఓ నమ్మకం ఉంది. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగా జరిగింది. దాదాపు 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సినిమాకి. ఆ బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ వెరీ లో అనే చెప్పాలి. డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. డబుల్ స్మార్ట్ మూవీ ఫస్ట్ రోజున చూసుకుంటే టోటల్ గా వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ నియర్లీ 12 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 7.5 కోట్లు ఉంది. 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 6.5 కోట్లు మాత్రమే. ఓవర్సీస్ నుండి డబుల్ స్మార్ట్ మూవీకి ఫస్ట్ రోజున ఇంప్రెసివ్ రెస్పాన్స్ కనిపించింది అని చెప్పడానికి లేదు. పూరి మీద రామ్ పోతినేని మీద 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న ప్రేక్షకులు మాత్రమే, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు మాత్రమే అభిమానాన్ని ప్రదర్శించారు కొంతవరకు. సినిమా కంప్లీట్ గా బాగోకపోయినా లైట్ గా బాగున్నా ఇంప్రెసివ్ గా జస్ట్ చిన్న టాక్ వచ్చిన ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి టాప్ బ్లాక్ బస్టర్ గా డబుల్ స్మార్టే నిలిచుండేది. కానీ బ్యాడ్ లక్, అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది. సినిమాలో అలీ కామెడీ టోటల్ గా బ్యాక్ ఫైర్ అయ్యింది. అలీకి సంబంధించిన కొన్ని సీన్స్ ని సినిమా నుంచి రిమూవ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉందని తెలుస్తుంది. సినిమాలో అలీ పోర్షన్ కి సంబంధించి మాత్రం పూరి జగన్నాథ్ ని అందరూ గట్టిగా విమర్శిస్తున్నారు. ఇదనే కాదు సినిమాలో చాలా విషయాలకు సంబంధించి విమర్శలు నడుస్తున్నాయి. ఓవరాల్ గా అయితే సినిమా మీద నెగిటివ్ టాకే ఉంది. ఆ నెగిటివ్ టాక్ ప్రభావం శుక్రవారం నాడే కలెక్షన్స్ మీద కనిపించింది. కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఈ 2 సినిమాలకు సంబంధించి మాత్రం పబ్లిక్ లో నెగిటివ్ టాకే నడుస్తుంది. ఈ మ్యాటర్ తంగలన్ మూవీకి ఆయ్ మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది వీకెండ్ వరకు మాత్రం. ఎందుకంటే వీకెండ్ లో ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అయి ఉన్నారు. సో ఆయ్ మూవీకి అడ్వాంటేజే, తంగలన్ మూవీకి కూడా కొంతవరకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ 2 సినిమాలకి ఇంప్రెసివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది పబ్లిక్ లో. ఫస్ట్ రోజు వరకు తంగలన్ మూవీ ఇంప్రెసివ్ రెస్పాన్స్ అయితే తీసుకుంది 2 తెలుగు స్టేట్స్ నుండి. ఫస్ట్ రోజున సినిమా నియర్లీ 1.5 కోటి షేర్ 3 కోట్ల వరకు గ్రాస్ చూసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. తంగలన్ మూవీకి ఫ్రైడే, సాటర్డే, సండే ఇంప్రెసివ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆయ్ మూవీకి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ నడుస్తున్నాయి. హాయిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ తో వెళ్ళి ఆడియన్స్. ఫస్ట్ రోజున పెద్ద సినిమాల రిలీజ్ మూలంగా ఆయ్ మూవీని లైట్ గానే పట్టించుకున్నారు ప్రేక్షకులు. పోతే టాక్ బాగోవటం మూలంగా ఫ్రైడే నుంచి కలెక్షన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీకెండ్ అంతా కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన సినిమాలది కాదు, అండర్ డాగ్స్ గా వచ్చిన సినిమాలదే. ముఖ్యంగా చూసుకుంటే ఆయ్ మూవీనే బ్లాక్ బస్టర్ రిజల్ట్ తీసుకునే పరిస్థితి కనపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.